ఈ ఎస్ఐఆర్ అంటే ఏంది? ఎస్ఐఆర్ అంటే ఏంది? ఒక్కసారి ఆ స్క్రీన్ చూడాలి, మీరు అక్కడ చూడాలి జర దయచేసి అందరూ కూడా. ఒక 5 నిమిషాలు జర మీరు అడ్డమంటే ఉండకూడతాం, కూర్చొని ఆడికే పోను. సరే నన్ను అటు పోమంటారు, అటే పోతాయి. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఏంటిది? ఆ స్క్రీన్ దయచేసి ఒక 10 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు ఒడగొట్టుకుందాం. జర దయచేసి అందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. ఎస్ఐఆర్ అంటే ఏంది? ఎస్ఐఆర్ అంటే ఇదేదో కొత్త విషయం కాదు, బ్రహ్మ పదార్థం కాదు. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటర్ లిస్ట్ ను జల్లెడ పట్టే కార్యక్రమం, ఓటర్ లిస్ట్ ను వడవోసే కార్యక్రమం ఎస్ఐఆర్. ఇందులో ఏం లేదు, 4 విషయాలు ఇందులో ముఖ్యమైన విషయాలు. ఎస్ఐఆర్ అనేది మరి మీకు డౌట్ రావచ్చు, అరే ప్రతి సంవత్సరం కూడా మనం ఓటర్ లిస్ట్ లో మార్పులు చేర్పులు ఉంటాయి కదా, కొత్తగా ఎవరికన్నా 18 ఏళ్ళు నిండితే వాళ్ళ పేరు రాసుకోవచ్చు కదా, మరి ఇదేం కార్యక్రమం అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ప్రతి సంవత్సరం జనవరి 1 నాడు ఎవరోళ్ళకు 18 ఏళ్ళు నిండుతాయో వాళ్ళ పేర్లు రాయించుకోవచ్చు. కానీ దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఇంటింటికి అధికారులు వస్తారు. ప్రతి సంవత్సరం మనం పోయి రాయించుకోవాలి అధికారుల దగ్గరికి, కానీ ఈసారి అట్లా కాదు, ఇంటింటికి అధికారులు వస్తారు. మరి నెక్స్ట్ స్లైడ్, అసలు నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ లో ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశంలో ఎస్ఐఆర్ మొదటిసారి జరుగుతలేదు. ఇదివరకు 13 సార్లు జరిగింది, ఈసారి జరిగేది 14వ. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో 2002లో జరిగింది. మళ్ళా ఇప్పుడు జరుగుతూ ఉన్నది, 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరుగుతుంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే నెంబర్ 1, 2002లో ఆ రోజు ఉన్న ఓటర్ లిస్ట్, అప్పుడు వర్ధనపేట కాన్స్టిట్యున్సీ ఈ రోజున్న వర్ధనపేట కాన్స్టిట్యున్సీ కాదు, అప్పుడు జనరల్ సీట్ ఉండే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే, ఇప్పుడు తెలంగాణ. అప్పటి వర్ధనపేట వేరు, ఇప్పటి వర్ధనపేట వేరు. కాబట్టి అప్పటి ఓటర్ లిస్టు, ఇప్పటి ఓటర్ లిస్టు రెండు పక్కపక్కన పెట్టుకొని అధికారులు 25 తారీఖు లోపల పోల్చి చూసుకుంటారు. అంటే మీకు 2002లో ఉదాహరణకి ఇప్పుడు ఆరూరి రమేష్ గారు ఉన్నారు. ఆరూరి రమేష్ గారికి 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. 2002లో ఆరూరి రమేష్ అన్న ఆయన భార్య పేరు మాత్రమే, తల్లిదండ్రి పేరు మాత్రమే ఓటర్ లిస్ట్ లో ఉన్నది. కానీ 2025 ఓటర్ లిస్ట్, మొన్న లేటెస్ట్ ఓటర్ లిస్ట్ చూస్తే అందులో విశాల్ పేరు ఉన్నది, బిడ్డ పేరు కూడా ఉన్నది. ఇప్పుడు మరి అధికారులు ఏం చేయాలి? ఈ విశాలు అన్న బిడ్డ పేరు మర్చిపోయాను, అక్షిత విశాల్, వాళ్ళిద్దరు కూడా ఆరూరి రమేష్ గారి పిల్లలు అని చెప్పి లింక్ చేయాలి, ఫ్యామిలీ మ్యాపింగ్ చేయాలి. 2002లో లేదు, ఇప్పుడు ఉన్నది 25లా, కాబట్టి 2 లింక్ చేయాలి. లింక్ చేయాలంటే ఏం చేయాలి? ఒక ఫారం నింపాలి, ఒక ఎన్యూమరేషన్ ఫారం అని ఉంటుంది, ఆ ఫామ్ నింపాలి. ఇది వాళ్ళ ఇంటింటికి వచ్చినప్పుడు ఇది మామూలుగానే చేసే కార్యక్రమం. మెయిన్ పని అదొకటే, ఫ్యామిలీ మ్యాపింగ్ చేయాలి. అట్లాగే ఎవరన్నా 18 ఏళ్ళు నిండితే వాళ్ళ పేరు యాడ్ చేపియాలి, అలా చేర్పించాలి. చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు డిలీట్ చేపియాలి. అట్లాగే మరి ఎవరన్నా మీ ఇంటికి కొత్త కోడలు వచ్చిందనుకో, వేరే ఊరికి వెళ్ళి, వేరే నియోజకవర్గంకి వెళ్ళి మీకు మీ కొడుకు పెళ్లి చేసుకున్నాడు, కోడలు వచ్చింది, ఆ కోడల పేరు ఇక్కడ రాపియాలి, అక్కడ తీపియాలి వాళ్ళ సొంతూరులో. అట్లాగే మీ బిడ్డ ఇక్కడికి వెళ్ళి ఇంకొక ఆడికి పోయింది అనుకో, ఈడ తీపియాలి, ఆడ రాపియాలి. అంతే, చేరికలు తీసివేతలు, ఇంత తప్ప ఇలా పెద్దది ఏం లేదు. కానీ నెక్స్ట్ స్లైడ్. అయితే ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే ఇది ఒకటి చూసుకోండి. జూన్ 25 అంటే ఈ నెల 25వ తారీఖు నుంచి 2-3 రోజులల్లా ఇంటింటికి ఆఫీసర్లు వస్తారు. ఆఫీసర్లు అంటే వాళ్ళెవరో విదేశాలకు వెళ్ళి రారు, మీ దగ్గర ఉండే అంగన్వాడీ టీచర్లే బూత్ లెవెల్ ఆఫీసర్. ఇప్పుడు మీరందరూ బూత్ లెవెల్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారా? సార్ చేయలేవట్టు మీ అందరికి బ్యాగులు ఇచ్చిరా? ఆ బ్యాగ్ ఒకసారి చూపెట్టు, బ్యాగులు ఏమైనా ఉతానే ఇచ్చిండా, పైసలు ఏమైనా పెట్టిండా రమేష్ అన్న? మంచిగా పట్టుకోరు, మంచిగా ఉన్నాయి బ్యాగులు, బాగున్నాయి. అయితే ఈ బ్యాగులలో పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు చూసిరా లేదా? ఒక పని చేయండి, బ్యాగ్ మంచిగా కొంటపోయి ఇంట్లో అల్మార్లో పెట్టుండ్రి, మళ్ళా పొరపాటును కూడా తీసుకురాకురి. అంతే కదా, నాకు తెలుసు. మీరు తీసుకుపోయి లోపల వాడేస్తారు, ఇట్లా మళ్ళీ తీసేది లేదు, చూసేది లేదు. జర దండం పెడతా, తీసి చదువుండ్రి, అలా చాలా ముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఇక ఈ డేట్లు చూసుకోండి. డేట్లు ఏమిటి అంటే జూన్ 25 నుంచి జూలై 24 దాకా నెల రోజులు ఇంటింటికి అధికారులు వస్తారు. ఇంటింటికి అంటే ఇప్పుడు మీరు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక బూత్ లో ఉండేదే 1000 ఓట్లు. 1000 ఓట్లు అంటే 300 నుంచి 350 ఇండ్లు. నెల రోజులలో 350 ఇండ్లు తిరగాలి. అంటే రోజుకి ఎన్ని ఇండ్లు? 10 నుంచి 12, అంతకంటే ఎక్కువ కాదు. రోజుకు 10-12 ఇండ్లు తిరగాలంటే ఎంతసేపు అవుతుంది? 2 గంటలు అవుతుంది. ఆ 2 గంటల కంటే ఎక్కువ ఏం కాదు.
అయితే అనుమానం ఎక్కడొస్తుంది అందరికంటే ఎందుకు సీరియస్ గా తీసుకోవాలంటే ఈ మధ్యన మీరు పశ్చిమ బెంగాల్ చూడండి, అక్కడ ఉన్న ప్రభుత్వం పోయింది, 95 లక్షల ఓట్లు తీసేసింది, వాళ్ళు ఓడిపోయింది 42 లక్షల ఓట్లతో ఓడిపోయింది. బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసింది, అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ ఓడిపోయింది. గట్లనే ఏమన్నా లంగతనం ఉంటుందా, అట్లనే ఏమన్నా మళ్ళీ కింద మీద చేసే ఆలోచన ఏమన్నా ఉంటుందా? అందుకే మనం కింద పక్కా కమిట్మెంట్ తో కరెక్ట్ గా తిరిగితే మనకు ఆ డేంజర్ ఉండద్దు. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ ఎక్సర్సైజ్ కొద్దిగా మంచిగా చూసుకోవాలి, మళ్ళా మన ఓట్లు ఎక్కడ కూడా పోకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ శిక్షణ కార్యక్రమం ఈరోజు పెట్టుకుంటా ఉన్నాం. నెల రోజులు తిరిగినాక 31 జూలై రోజు లిస్టు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బూత్ వైజ్ పెడతారు. మీకేమైనా అనుమానం ఉందనుకో, అరే గిన పేరు తప్పు పడ్డది, ఇగో ఈ చచ్చిపోయిన ఓటు ఇట్లే ఉంది, లేదా ఈ అమ్మాయి పేరు మీద అబ్బాయి ఫోటో పడ్డది అని ఉంటే ఒక నెల రోజులు టైం ఉంటుంది. మొత్తం ఆగస్టు నెలంతా మనం అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఈ 3 రకాల ఫామ్స్ ఉంటాయి. చేరికలు తీసివేతలకు సంబంధించి ఏమైనా అడ్రస్ కింద మారితే దానికి సంబంధించి ఆ ఫామ్ నింపాలి, వాళ్ళకి అధికారికి ఇచ్చేయాలి. నెల రోజులు మనకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే, అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే నెల రోజులు టైం మనకు ఆగస్టు మొత్తం ఉంటుంది. వాళ్ళు మన అభ్యంతరాలు తీసుకొని వాళ్ళు ఒక నెల రోజులు తీసుకుంటారు. సెప్టెంబర్ మాసం మొత్తం, సెప్టెంబర్ నెల మొత్తం మన అభ్యంతరాల మీద వాళ్ళు పరిష్కారం చేయాలి. చేసినాక ఆఖరికి అక్టోబర్ 1 నాడు ఫైనల్ లిస్టు ఓటర్ లిస్ట్ అక్టోబర్ 1కి పబ్లిష్ అవుతుంది. రేపు జరగబోయే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే ఓటర్ లిస్టు, రేపు జరగబోయే ఎంపీటీసీ ఓటర్ లిస్టులో ఎన్నికల్లో ఇదే ఓటర్ లిస్టు, రేపు జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇదే ఓటర్ లిస్టు, రేపు జరగబోయే ఎమ్మెల్యే ఓటర్ ఎలక్షన్లు కూడా ఇదే ఓటర్ లిస్టు. ఇది వరకు అక్కడక్కడ డిఫరెన్స్ ఉంటుండే, ఇప్పుడు అట్లా కాదు, ఒకటే ఓటర్ లిస్ట్ ఉంటుంది, అదే అన్ని ఎలక్షన్లకు ఉంటుంది. కాబట్టే ఈ కార్యక్రమాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలని నా ప్రార్థన. నెక్స్ట్ 282 బూతులు ఉన్నాయి మనకి. ఈ 282 బూతుల్లో మనం ఒక్కొక్కరు చొప్పున బూత్ లెవెల్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేసుకున్నాం. మీరు ఏం చేయాలి అంటే ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎంబడ మీరు పోవాలి, ఇంటింటికి పోవాలి, చూసుకోవాలి ఆ ఫామ్ నింపినరా లేదా, ఏమైనా తప్పులు కొడుతుండ్రా, ఏమైనా మనోళ్ళ ఓట్లు ఏమైనా తీసేస్తుండ్రా, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు అందరికి వచ్చినాయా లేవా, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమన్నా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయా దాని గురించి కూడా నేను ఒక విషయం చెప్తాను. నెక్స్ట్ ఇల్లు ఏం లేదు, పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. ఇది ఒకటే మెయిన్, ప్రతి పోలింగ్ బూత్ లో మనం సమన్వయం చేసుకోవాలి అధికారులతో. ఎందుకంటే తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఎలక్షన్ వచ్చినాక ఇస్తాం మనం, అరే ఈయన ఓటు ఉండే పోయింది అంటాం. అదేదో ఇప్పుడే చూసుకున్నాం అనుకో, మంచిగా బ్రహ్మాండంగా మనకు పని చేసుకుంటే అయిపోతుంది. ఒక ఆంగ్లంలో ఒక మంచి సామెత ఉంది. ఏం సామెత అంటే, ద మోర్ యు స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యు బ్లీడ్ ఇన్ వార్. ద మోర్ యు స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యు బ్లీడ్ ఇన్ వార్. అంటే ఏంటంటే ఏ యుద్ధము లేనప్పుడు సైనికుడు ఎంత చెమట వడిపితే యుద్ధంలో అంత తక్కువ రక్తం గారుతుంది. ముందు నువ్వు సరిగ్గా పని చేసుకొని నీ అస్త్రాలు శస్త్రాలు అన్ని చక్కగా పెట్టుకుంటే యుద్ధం అల్కగా అవుతుంది అనేది దాని ఉద్దేశం. అందుకే మనం ఈ టైంలో దీన్ని సీరియస్ గా తీసుకుంటే మంచిది. నెక్స్ట్ కొత్త ఓట్లు ఎట్లా రాయించాలి, ఈ 13 సర్టిఫికెట్లు ఏది ఇచ్చినా సరే, ఏ డాక్యుమెంట్ ఇచ్చినా ఓటు రాయాలి. ఇదంతా మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఉంది, మీకు ఇచ్చిన బుక్ లో ఉంది. బర్త్ సర్టిఫికెట్ ఉన్నా నడుస్తుంది, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నా నడుస్తుంది, ఏదున్నా కొత్త ఓటు రాయించే అధికారం మీకున్నది, మీకు తెలుసు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒక్కటి చూడండి జాగ్రత్తగా. చాలా సార్లు ఏముంటుంది, ఇప్పుడు వర్ధనపేటలో పల్లెటూరులో ఒక ఓటు ఉంటుంది, మళ్ళీ హన్మకొండలో ఇంకో ఓటు ఉంటుంది. చాలా మందికి ఉంటాయి అట్లా. కొంతమందికి మీ వర్ధనపేట కాన్స్టిట్యున్సీ పరిధిలో హసన్పర్తిలో ఒక ఓటు ఉంటుంది, హన్మకొండలో ఇంకో ఓటు ఉంటుంది. 2 నియోజకవర్గాల్లో ఓటు ఉంటాయి. కొంతమందికి హైదరాబాద్లో 3వ ఓటు కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి మీరు, మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయింది. జూబ్లీ హిల్స్ లా ఇది నిజమైన ఎగ్జాంపుల్, ఓటర్ లిస్టులకెళ్ళి తీసుకున్నాం. ఇది ఒక అమ్మాయి ఉన్నది లావణ్య, ఆమె భర్త పేరు శ్రీనివాస్, ఆమెకు 5 ఓట్లు ఉన్నాయి. 2 జూబ్లీ హిల్స్ ఉన్నాయి, ఒకటి ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలు ఉంది, ఇంకోటి అంబర్పేట ఉంది, ఇంకోటి ఖైరతాబాద్ ఉంది. మీ వర్ధనపేటలో కూడా ఈ లిస్టు ఎంతమందికి ఇట్లా అనుమానాస్పదమైన డబల్ ఓట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ లిస్టు నా దగ్గర ఉంది. నేను ఆ లిస్టు తీసుకొని మన ఆరూరు రమేష్ అన్నకి ఇస్తా. రమేష్ అన్న ఏం చేస్తాడు, బూత్ల వారీగా మీకు పంచుతాడు. మీరేం చేయాలి చెప్తా అది కూడా. నెక్స్ట్ మీకు 2 ఇచ్చినాం ఇప్పుడు ఆ బ్యాగులో. ఒకటి హ్యాండ్ బుక్ ఇచ్చినాం,
హ్యాండ్ బుక్ లో ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నీ ఉన్నాయి. రెండోది వర్క్ బుక్. నెక్స్ట్ ఇది హ్యాండ్ బుక్. నెక్స్ట్ ఇది వర్క్ బుక్. వర్క్ బుక్ అంటే ఏంటి? మీ బూత్ పరిధిలో ఉన్న 1000 ఓట్లు, ఆ 1000 ఓట్లు వాటిలో అనుమానాస్పద ఓట్లు కూడా మీకు ఇస్తాం. అంటే అనుమానాస్పదం అంటే దబ్బన డబల్ ఓట్ ఏమైనా ఉందా చూసుకోండి అని. అది చూసుకోవాలి మీరు. చూసుకొని ఎక్కడైనా మ్యాపింగ్ అయిందా కాలేదా. ఇప్పుడు అరూరు రమేష్కి 2 పిల్లలు అని చెప్పినా కదా, అక్షిత, విశాల్, వాళ్ళిద్దరు పేర్లు వాళ్ళ నాయనకు వాళ్ళ అమ్మకు లింక్ అయినాయా లేవా చూసుకోవాలి. లింక్ కాకపోతే ఎన్యూమరేషన్ ఫామ్ నింపినరా లేదా ఆ వర్క్ బుక్ లా చెక్ పెట్టుకోవాలి. అంటే రోజుకు 10-12 ఇండ్లే మీరు తిరిగేది.